స్మార్ట్ సిటీగా గుర్తింపు పొందిన విశాఖ నగరాన్ని డెంగ్యూ వణికిస్తోంది. ఇప్పటికే అధిక సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదైన మలేరియా విభాగం గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పారిశుద్ధ్యం క్షీణించడం, గ్రేటర్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో దోమల వ్యాప్తి చెందుతున్నాయి. విశాఖ వాసులను డెంగ్యూ జ్వరాలు హడలెత్తిస్తున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. చెత్తా చెదారం పేరుకుపోవడంతో విశాఖ వీధులన్నీ మురికి కూపంగా మారుతున్నాయి. చెత్త పన్ను వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ నగర పరిశుభ్రతపై గ్రేటర్ యంత్రాంగం చూపించడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వసూళ్లపై చూపిస్తున్న శ్రద్ధ పరిశుభ్రతపై చూపించడం లేదు. వర్షం కురిసినప్పుడు డ్రైనేజీ పొంగి ప్రవహించడంతో పలువురు అసౌకర్యానికి గురవుతున్నారు. చినుకు పడితే చెత్త కుప్పలు చెల్లాచెదురవటం విశాఖలో నిత్యకృత్యంగా మారింది. ప్లాస్టిక్ కవర్లు, వాడి పడేసిన కొబ్బరి బోండాలు, పూల కుండీల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల బెడద కారణంగానే డెంగ్యూ విజృంభిస్తోంది. ఏటా జూన్ నుంచి డిసెంబర్ వరకు డెంగ్యూ కేసులు అధికంగా నమోదు కావటం రివాజ్గా మారింది. డెంగ్యూ బారిన పడిన వారు సకాలంలో చికిత్స తీసుకోవటం ఉత్తమమని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఏటా డెంగ్యూ కేసులు అధికమవుతున్నా ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో వాటి వివరాలు బయటపడలేదు. నగర పరిధిలో భారీగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని ఒక పక్క జీవీఎంసీ అధికారులకు రోజువారీ నివేదికలు అందుతుంటే మరోపక్క ఒక్క కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా విభాగం చెప్పడం నగరంలో కలకలం రేపుతోంది. అసలు డెంగ్యూ ఉన్నట్టా లేనట్టా తెలియక నగరవాసులు తలలు పట్టుకుంటున్నారు. నగర శివారు ప్రాంతమైన కొమ్మాదికి చెందిన 15 ఏళ్ల బాలుడికి డెంగ్యూ పాజిటివ్ రావడంతో కేజీహెచ్లో చేర్పించారు. బాధితుడిని జిల్లా మలేరియా అధికారిని స్వయంగా పరామర్శించారు. అయినప్పటికీ డెంగ్యూ కేసులపై మలేరియా అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారో అర్థం కాక మరికొందరు తలలు పట్టుకుంటున్నారు. డెంగ్యూ జ్వరం అనేది ఒక వైరస్ డిసీజ్. ఈ వైరస్ ఒక రకమైన ఏడిస్ మస్కిటో అనే ఒక దోమ కాటు వల్ల ఇది మనుషుల్లో వ్యాపిస్తుంది. ప్రజల సైడ్ నుంచి వాళ్ళ పరిశుభ్రత పాటించాలి, ఇంట్లో అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి. డెంగ్యూ జ్వరాల వల్ల చావులు ఎక్కువగా ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. ఈ ప్లేట్లెట్స్ అనేది ఈ డెంగ్యూ జ్వరాల్లో పడిపోవటం జరుగుతూ ఉంటుంది. విశాఖలో ఏటా జూన్ నుంచి డిసెంబర్ వరకు 1500 నుంచి 2000 వరకు డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మే నుంచే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అడపదడప వర్షం కురుస్తుండటంతో దోమల బెడద నెలకొంది. ఇప్పటి వరకు 140కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఈ నెల మొదట్లో రోజుకి 1-2 చొప్పున కేసులు నమోదైతే ఇటీవల వాటి సంఖ్య మరింత పెరిగింది. మలేరియా, డెంగ్యూ జ్వరాలు అప్పుడే విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతం కన్నా పట్టణ ప్రాంతంలో మరీ అధికంగా ఉన్నాయి. ఇప్పటికే అధికారుల లెక్కల ప్రకారం విశాఖ నగరంలో 150 నుండి 160 వరకు కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. సరైన సక్రమైన వైద్య సదుపాయాలు అందిస్తే తప్ప ప్రజలు చాలామంది మరణించడానికి ఏమాత్రం సంకోచం ఉండదు. మలేరియా కానీ డెంగ్యూ కానీ ఈ దోమల వల్ల సోకితే వాళ్ళనేది వైద్యానికి చాలా ఖర్చు అనేది ఒకటి. రెండవది అనేది కూలీ నాలి చేసుకొని బతుకు జీవనం సాగిస్తున్న కుటుంబాన్ని పోషించుకుంటా ఎవరైతే చిన్న చిన్న వృత్తిదారులు చేసుకున్న కూలీలు ఉన్నారో వాళ్ళంతా మరింత ఉపాధి పోయి మరింత అవస్థలు పడే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికే విశాఖపట్నంలోని అనేక వార్డుల్లోని దాదాపు 140 వరకు కూడా కేసులు అనేది నమోదయ్యాయని అధికారుల లెక్కల ప్రకారంగా చెబుతూ ఉన్నారు. డెంగ్యూపై మలేరియా విభాగం, జీవీఎంసీ యంత్రాంగం గోప్యత పాటించడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో డెంగ్యూ నివారణకు చర్యలు తీసుకోవాలి. వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి దోమల బెడదను అరికట్టాలి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. వీధుల్లో చెత్త కుప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలి.